వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం సీసలి మొగదిండి డ్రైన్లో గుర్రపు డెక్క జమ్ముతో పూడుకుపోయిన కాలువను డ్రోన్ సహాయంతో కలుపు ముందు పిచికారీ చేసే కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో అవినీతితో పాటు గుర్రపు డెక్క జమ్ము చెత్తా చెదారంతో మెయిన్ డ్రైన్ పూడుకుపోయిందని అన్నారు. గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈ ప్రభుత్వంలో తాము వచ్చిన తర్వాత రైతే రాజు అనే నినాదంతో ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మెయిన్ డ్రైన్ కాలువలో పేరుకుపోయిన చెత్తను ప్రభుత్వం దాతల సహకారంతో పూడిక పనులు ప్రారంభించామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు ఇప్పుడు ఒక 10 ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మొగదిన్న ఈ డ్రైన్ ఇది చాలా ఇక్కడ రైతాంగం 15 గ్రామాలు గత 2-3 సంవత్సరాలుగా తీవ్రమైన 2 పంటలు కూడా దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమస్య లేకుండా ఇప్పుడు ప్రభుత్వ ఊర్లో వాళ్ళ అలాగే కొందరు నా స్నేహితులు అందరి సహకారంతో అంటే మన పని మనమే చేసుకోవాలి, ప్రతిదానికి అందరి మీద ప్రభుత్వం మీద ఆధారపడటం కాదు. మనం ముందుకు వస్తే ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. అలాగే ప్రభుత్వం ముందుకు వచ్చింది, ప్రజలు ముందుకు వచ్చారు, అందరూ ముందుకు వచ్చి ఇప్పుడు ఇవాళ ఈ మందు కొట్టే కార్యక్రమం ఇది 2-3 రోజుల్లో మాడిపోయిన వెంటనే పంట తీసుకొచ్చి పెద్ద ప్రొక్లైనర్తో సెంటర్లో పంట ఉండి ఇటు అటు కూడా క్లియర్ చేసి కంటిన్యూషన్ ఈ డ్రైన్ ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే కొల్లేరులో కూడా సిద్ధాపురం ఆ ప్రాంతాల్లో కొల్లేరు జోన్ 5లో కూడా మరి ఆ డ్రైన్ ప్రవహించే ప్రాంతం ఉంది. అది కూడా సంబంధిత ఫారెస్ట్ అధికారులు కేవలం మేము డ్రైనే క్లియర్ చేసుకుంటామంటే ఆ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత నైపుణ్యత సాధించి విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం సూచించారు. భీమడోలు హైస్కూల్లో గత 9 రోజులుగా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం ఈ కార్యక్రమాన్ని డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు మరింత వృత్తి నైపుణ్యత సాధించవచ్చునని అన్నారు. తద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించవచ్చునని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ అందరం మన దగ్గర ఉన్నటువంటి అందరూ టీచింగ్ చదవలేదు. వాళ్ళకి చదవాలన్నా అవకాశం లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అందరూ 10th క్లాస్ వరకు కంపల్సరీగా చదువుతున్నారు. ఒకటి మనం పాపులేషన్ రిజిస్టర్ స్కూల్లో మెయింటైన్ చేసి మన స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో మంది స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎలా స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటిది ఒక బిగ్ టాస్క్ కదా ఒక 5-6 years బ్యాక్. బట్ ఇప్పుడు స్కూల్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేటువంటిది సెకండరీ. బట్ జాయిన్ అవుతున్నాడా లేదు, డెఫినెట్గా 2nd క్లాస్ 3rd క్లాస్ 5th క్లాస్ వరకు ఏదో విధంగా కంటిన్యూ చేస్తాడు. బట్ హై స్కూల్స్లో మాత్రం డ్రాప్అవుట్స్ ఉంటాయి. వాటికి రీజన్స్ చాలా ఉంటాయి. సో 99% పుట్టిన ప్రతి చైల్డ్ స్కూల్లో మస్ట్ అండ్ షుడ్గా అడ్మిషన్ అనేది తీసుకుంటున్నాడు. ఇది ఒక చేంజ్, ఒక 10-15 years నుంచి మనకు వచ్చినటువంటి చేంజ్. బిఫోర్ దట్ మనకున్న పెద్ద టాస్క్స్లో అడ్మిషన్స్ చేయడమే ఒక బిగ్ టాస్క్. సో ఈ చేంజెస్లో భాగంగా ఈ ట్రైనింగ్స్ అనేటువంటివి మనం ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం. టు స్ట్రెంథన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఏ ట్రైనింగ్ ఎనీ ట్రైనింగ్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. సో జనరల్గా మన సినారియో ఎట్లా ఉంటుందంటే ఇన్ని 9 working daysలో చూసుకోవాలి, స్కూల్ చూడాలి. బట్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. మనకు నాలెడ్జ్ ఉంటుంది. 5-10 yearsకి సిస్టమ్స్ అనేవి చేంజ్ అవుతుంది. రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి, డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ లతాకుమారి, రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి కోరారు. నేను వచ్చి ఒక 1 week అవుతుంది. 1 weekలో కూడా మేము ఒక 5 యాక్సిడెంట్స్ చూసాం. దాంట్లో కూడా 3 యాక్సిడెంట్స్ ప్యూర్లీ మోటార్ సైకిల్ వాళ్ళే. దాంట్లో అందరూ కూడా చనిపోయిన వాళ్ళు, ఎక్కువ హెడ్ ఇంజరీ. ఈ మామూలుగా మనం ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే
ఏ పార్ట్కి ఇంజురీ అయినా కూడా వాళ్ళని సేవ్ చేయడం కొంతవరకు పర్సంటేజ్లో మనం సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మెడికల్గా. బట్ హెడ్ ఇంజురీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సేవ్ చేయడం చాలా రిస్కీతో. దాని గురించి ఏంటంటే చట్టంలో కూడా పెట్టారు, రైడరు పిల్లన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. 4 సంవత్సరాల పైబడిన కుర్రానికి తీసుకెళ్ళటం కూడా బండి మీద తీసుకెళ్తే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాలి. 9th మంత్ నుంచి కూడా పిల్లలకి క్రాష్ హెల్మెట్ ఉంటుంది, అది వాడాల్సిన అవసరం. ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసేది అందరూ కూడా చిన్న వయసు వాళ్ళే మోటార్ సైకిల్స్ అవి ఉపయోగించాలి. ఎక్కువగా ఏంటంటే వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే వయసులో ఎక్కువ చనిపోతున్నారు. చనిపోవడంతో పాటు వాళ్ళ యొక్క యూటిలిటీ ఎలాంటిదంటే వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ఇంట్లోని వాళ్ళ సర్వీసెస్ కావాలి, సమాజానికి కూడా కావాలి. ఈ యాక్సిడెంట్ అన్నది తమ తర భేదం ఎవరికీ లేదు. చట్ట ప్రకారం నడుచుకోవాలనే కాదు, ముందు తన గురించి తను ఆలోచించుకున్నాడు. ప్రతి ఒక్కడు కూడా హెల్మెట్ పెట్టుకుని బయటకు వస్తాడు. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంటారు టెక్నిక్. ఇది 10 మందికి మీరు పెద్దాపురంలో మీరు ఈ రోజు ఈ అవగాహన ర్యాలీ చేస్తుంది దేనికోసం అంటే ఈ 10 మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. 10 మంది కూడా ఇక్కడ ఈ పెద్దాపురం అట్లీస్ట్ మనం ఇప్పుడు చూస్తే రోడ్డు మీద చూస్తే ఒక 10% కూడా ధరించరు. కానీ మనం ఈ ర్యాలీ చేయడం వల్ల 10 మంది కాదు కదా, ఒక 20 మంది ధరించిన, ఒక 20% 30% ధరించిన రేపన్న రోజున ఏంటంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అంటే వాళ్ళ ప్రాణాలు నిలబడటానికి మనం చేసే ర్యాలీ కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇది పరోక్షంగా ప్రతి మందికి ప్రతి కుటుంబంలో కూడా ఉపయోగం. ముఖ్యంగా నేను చాలామంది చిన్నపిల్లలకి ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, దయచేసి ఏంటంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎవరిని వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి అని ఒక మాట చెప్పమని చెప్తుంటాను చిన్నపిల్లలు. ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ వీడియోలో ఒక సార్ని ఆపుతుంటారు, ఒక మోటార్ వెహికల్ పెడుతున్న ఆయన ముందు ఆ పాప ఉంటుంది, సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఆ పాప చెప్తుంది, నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరు అంకుల్ అని చెప్పేసి చెప్తుంది. సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి దానికి కరెక్ట్గా తెలుస్తుంది. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది. సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంత కష్టపడి మోసే బదులు దాన్ని హెడ్కి మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఎల్లో మీడియా అవాస్తవాలు పబ్లిసిటీ చేస్తుందని కడప మేయర్ సురేష్ బాబు చెప్పడం సిగ్గుచేటని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఇసుక కోసం ప్రజలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. వైసీపీ నాయకులు ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషా, అహ్మద్ బాషా మట్టిని దోచుకున్నారని, కానీ ఇప్పుడు ఇసుకను ఉచితంగా ఇస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయమని అన్నారు. వాళ్ళ ఎంపీ అయితేనేమి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజీనామా చేస్తారని చెప్పి ఎల్లో మీడియా పబ్లిసిటీ చేస్తానని చెప్పడము సిగ్గుచేటు. వాళ్ళ సొంత మీడియానే పబ్లిసిటీ చేసుకుంటూ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి పోతాడు, ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎంపీకి పోతాడని చెప్పడం జరిగింది. గతంలో కూడా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయినాడని వాళ్ళ మీడియానే పబ్లిసిటీ చేసింది. వాళ్ళకు అలవాటు ఆ విధంగా పబ్లిసిటీ చేయడం. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీడియా కానీ వాస్తవాలు తెలియజేసేదే మా మీడియా, అన్నీ కూడా వాస్తవాలే తెలియజేస్తాయి. శాండ్ గురించి మాట్లాడాడు. శాండ్ ఇవ్వడం అనేది మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. ఆ దినం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, కార్మికులైతే రోడ్లను పడ్డారు. కాబట్టి శాండ్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆయన డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే వైసీపీ నాయకులు శాండ్ను ఇతర రాష్ట్రాలకు పంపించి దోచుకోవడం అందరికీ కూడా, ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా కార్మికులైతేమి, భవన కార్మికులైతేనేమి అందరూ కూడా రోడ్ల మీద పడ్డారు ఆ దినం ఇసుక లేక. ఈ దినం ఫ్రీగా ఇసుక ఇస్తూ రాయల్టీ కట్టి దాదాపు 750 రూపాయలకు ఇసుక వస్తూ ఉంటే దాన్ని కూడా ఈ మేయర్ సురేష్ గారు మాట్లాడడం సిగ్గుచేటు. ఆ రోజు మేయర్ గారైతేనేమి, రవీంద్రారెడ్డి గారైతేనేమి, అంజద్ ఖాన్ అయితేనేమి, అంజద్ బాషా అయితేనేమి మొత్తం కొండలన్నీ కూడా నునుపు చేశారు, దోచుకున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, అదేవిధంగా ఎర్రచందనం దోచుకున్నారు.
ఒకటి కూడా వదలకుండా అన్నీ దోచుకుని అలవాటు పడిన వాళ్ళు 30 రోజులు కాలేదు అప్పుడే తెలుగుదేశాన్ని విమర్శించడము నిజంగా శోచనీయం. మేయర్ గారు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు ముందుకెళ్తాడు, అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళతో ఆయన ప్రజలకైతేనేమి అభివృద్ధి అయితేనేమి చేస్తాడని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందే కాబట్టి ఈ దినం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. గౌరవనీయులు మోడీ గారు ప్రధానమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాం. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నా క్యాంటీన్లు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇసుక అయితేనేమి ఏది కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తాము, ఇబ్బంది కలగనీయమని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని పలు డిమాండ్లతో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వ రంగ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వినతులతో కూడిన మెమోరండాన్ని తహసీల్దార్ వరహాలయ్యకు సిఐటియు నేతలు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు జి స్వర్ణకుమారి, నాయకులు వెంకటేశ్వరరావు, చెల్లామణి, మత్తే ప్రసాదు, రాంబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం జూలై 10వ తారీఖున దేశ స్థాయిలోనే మన సిఐటియు ఈరోజు పిలిపించింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మారినాయి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3వసారి వచ్చింది, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మనం ఎన్నికల ముందు ఏదైతే అనుకున్నామో కేంద్రంలో ప్రభుత్వం మారాలని, అది మాత్రం మారలేదు. మారకపోయినా దాని అహంకారం మాత్రం కాస్త తగ్గించగలిగాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన, భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన అవసరం, పశ్చిమ గోదావరి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు సూచనలు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, గతంలో వైసీపీ సోషల్ మీడియా వేధింపులపై న్యాయ పోరాటం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, సిఐటియు జిల్లా నాయకులు కళ్యాణి, వాసుదేవరావు డిమాండ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.